తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐవీఎఫ్ పద్ధతిలో దూడ జననం. పశు సంవర్ధక జీవ సాంకేతిక రంగాల్లో భారతదేశం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. దేశీయ పశుజాతుల సంరక్షణ మరియు వృద్ధి దిశగా శాస్త్రవేత్తలు అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో సరికొత్త శాస్త్రీయ విప్లవానికి నాంది పలికింది. అస్సోం రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైన స్థానిక దేశవాళీ పశుజాతి లక్ష్మీకి చెందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఐవీఎఫ్ ఆడదూడ విజయవంతంగా జన్మించింది. అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ పరిశోధకులు పశు వైద్య శాస్త్రంలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్థిక సహకారంతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అత్యాధునిక పరిశోధన ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో శాస్త్రవేత్తల బృందం స్వచ్ఛమైన లక్ష్మీ జాతి ఆవు పిండాన్ని టెస్ట్ ట్యూబ్ పద్ధతిలో అభివృద్ధి చేసి సరోగేట్ ఆవు ద్వారా విజయవంతంగా ఈ దూడకు జన్మనిచ్చేలా చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా పశు వైద్య నిపుణులు మరియు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అస్సోం ప్రాంతానికి చెందిన ఈ లక్ష్మీ జాతి ప్రత్యేకత ఏంటి? మన దేశీయ పశు సంపదలో లక్ష్మికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఇవి ముఖ్యంగా ఈశాన్య భారత ఉష్ణమండల, ఉప ఉష్ణమండల మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సులభంగా తట్టుకోగలవు. అంతేకాకుండా ఈ జాతి ఆవులకు రోగనిరోధక శక్తి అత్యంత సహజంగా ఎక్కువ. సంప్రదాయ వ్యవసాయ పనులకు సహాయపడడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగిన స్వచ్ఛమైన A2 పాలను ఉత్పత్తి చేయడంలో ఈ జాతి ప్రసిద్ధి చెందింది. అయితే కాలక్రమేణా సంకర జాతుల ప్రాబల్యం పెరగడంతో స్వచ్ఛమైన లక్ష్మీ పశువుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా మేలైన లక్ష్మీ ఆడదూడను ఉత్పత్తి చేయడం దేశీయ జన్యు వనరుల పరిరక్షణలో ఒక గొప్ప మలుపుగా మారింది. ఈ అపూర్వ ఘనతపై అస్సోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఇది నాగరికత, సంస్కృతి మరియు సృజనాత్మకత విజ్ఞానాల అద్భుత కలయిక అని ఆయన కొనియాడారు. సాంకేతికత ద్వారా దేశీయ జాతుల సంరక్షణే కాకుండా పాడి పశువుల్లో పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచొచ్చని పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోన్న చిన్న, సన్నకారు రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని సీఎం స్పష్టం చేశారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ రైతులకు ప్రధాన జీవనాధారంగా ఉంటుంది. దేశీయ ఆవులు తక్కువ మేతతో, తక్కువ ఖర్చుతో పాలను అందిస్తాయి. ఇప్పుడు ఐవీఎఫ్ వంటి పునరుత్పత్తి సాంకేతికత అందుబాటులోకి రావడంతో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే మేలైన దేశీయ ఆవులను తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో భారతీయ శ్వేత విప్లవానికి సరికొత్త దిశానిర్దేశం చేయనుంది. శాస్త్రీయ ఆవిష్కరణలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చే విధంగా మారినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. అస్సోం వెటర్నరీ శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం భారతదేశ పశుసంవర్ధక రంగానికి సరికొత్త మార్గాన్ని చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లక్ష్మీ దూడ జననంతో మొదలైన ఈ సాంకేతికత విజయం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర అంతరించిపోతున్న దేశీయ పశుజాతుల సంరక్షణకు మార్గదర్శకంగా నిలవనుంది.